హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ వీడియోనైతే చూసారో పార్ట్ 1 ఓకేనా. సో ఇది సెకండ్ వీడియో అనమాట, పార్ట్ 2. సో ఫస్ట్ వీడియోలో ఏంటంటే స్పేస్ కారణంగా నేను ఫస్ట్ వీడియోలో కొంచెం అయితే చెప్పబడింది అనమాట. సో సెకండ్ వీడియోలో నేను రిమైనింగ్ మొత్తం అయితే కంటిన్యూ చేస్తాను. సో డ్యూ టు జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను సెకండ్ వీడియోలో ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ చూడండి సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే, సో మీకు కంటెంట్ ఎలా, మీరు యూట్యూబ్ వీడియో చేయడానికి కంటెంట్ ఎలా అనేది మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ప్లస్ సో మీ థంబ్నెయిల్ ఎందుకు యూజ్ చేస్తాం, సో పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటింగ్కి, వైటీ స్టూడియో మొత్తం యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేయడానికి ఓకేనా. సో తెలుగు స్పీచ్ టు టెక్స్ట్ అనేది మీరు ఏదైనా చెప్తే అది పడుతుంది. మొత్తం అయితే ఫస్ట్ వీడియోలో చూశారు. సో ఎవరికైనా డౌట్ ఉంటే సో ఫస్ట్ వీడియో పార్ట్ 1 వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్ వీడియోని చూడండి, దీన్ని చూడండి. సో దాంట్లో అయితే కొంచెం యూస్ఫుల్ వీడియో టెక్నిక్స్ అయితే చెప్పబడింది. ఈ వీడియోలో నేను రిమైనింగ్ టెక్నిక్స్ అయితే చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోని కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ బార్లో ఏం చేస్తున్నా అంటే మొబైల్ జాబ్స్ అని అయితే నేను టైప్ చేస్తున్నాను ఓకేనా. సో మొబైల్ జాబ్స్ అని టైప్ చేయగానే సో మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో వేరే వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, సో ఏంటంటే ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ జాబ్, ఫ్లిప్కార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఓకేనా. సో ఫ్లిప్కార్ట్ అనే కంపెనీకి ఈమె ఏమీ అయితే అవ్వదు. జస్ట్ ఫ్లిప్కార్ట్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈమె అయితే ఎటువంటి అమౌంట్ తీసుకోవద్దు. జస్ట్ యూట్యూబ్లో ఈమె ఏంటంటే సో జస్ట్ సమ్ పాపులారిటీ ఆర్ సంథింగ్ అవ్వడానికి ఫ్లిప్కార్ట్ని చేస్తుంది. ఫ్లిప్కార్ట్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. బట్ ఇలా చేసినందుకు ఈమెకి చూడండి 2.7 లైక్స్ అయితే వచ్చాయి ఓకేనా. సో 3.0 3.2 302 వచ్చేసి కామెంట్ కూడా వచ్చాయి. సో షేర్స్ కూడా చాలా అయినాయి. సో వ్యూస్ కూడా వచ్చింటాయి అనమాట ఓకేనా. సో ఇప్పుడు జాబ్ విత్ ప్రజ్ఞ చూడండి, ఇక్కడ ఏమికి వచ్చి 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మేము ఏం చేస్తున్నామంటే జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో ఏమన్నా ఉందా, మొత్తం ఏమీ అయితే లేదు. జస్ట్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏమికు డైలీ అనేది సమ్ ఎక్స్ అమౌంట్ అయితే వస్తుందంట, మంత్లీ సమ్ ఎక్స్ అమౌంట్ అయితే వస్తుంది. సో మీకు కావాలంటే మన ఛానల్లో సో ఎన్ని లైక్స్కి ఎన్ని సబ్స్క్రైబ్కి ఎంత అమౌంట్ వస్తుంది వీడియో చేసి ఉంది, మీరైతే వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మొత్తం అనేది టెక్నిక్స్ ఏంటంటే, సో ఇప్పుడు చూడండి ఇది ఒక వీడియో, అలా మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ మీకు జాబ్ రిలేటెడ్ పోస్ట్ వస్తాయి. సో దాని గురించి మీరు చూడండి, ఎవరో ఛానల్ అయితే ఫాలో అవ్వాలి మీ ఓకేనా. సో వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే థంబ్నెయిల్ ఇమేజ్ మొత్తం వీడియో స్టైల్ని అయితే చేశారు. మీరు మీ స్టైల్లో సేమ్ వీడియోని సో అయితే ప్రాసెస్ చేయండి ఓకేనా. సో చేసి మీ స్టైల్లో మీరు ట్యాగ్స్ ఇవ్వడం, మీ స్టైల్లో మీరు థంబ్నెయిల్ ఇమేజ్ చేయడం, మీ స్టైల్లో మీరు వచ్చేసి మొత్తం చేంజ్ చేసి అది మీది సపరేట్ అనమాట ఓకేనా. సో ఏ జాబ్ వాళ్ళు స్వయంగా చేయరు, ఒకరిని ఏంటంటే జస్ట్ ఫాలో అయ్యే చేస్తారు. చూడండి మీరు ఏంటంటే ఇంటి వద్ద నుంచి ఇలా చేసుకోవచ్చు అనమాట. కూడా ఎక్కడ ఏమేమి జాబ్ ఉన్నాయో మొత్తం మీరు రీసెర్చ్ చేసి గూగుల్లో మీరు కూడా ఇలా అయితే చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే రావు, ఎందుకంటే సో దానికి ఏ వీడియోస్ని ఎలా మీరు యూజ్ చేస్తున్నా దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అనేది డిస్క్లైమర్ అనేది వేయాలన్నమాట. సో అది కూడా మీకు నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా. సో అది ముఖ్యమైన విషయం అనమాట, అది కూడా నేనైతే వీడియో చేస్తాను. సో ఇలా మీరు కూడా ఏంటంటే అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు ఓకేనా. సో పార్ట్ 1 వీడియో పార్ట్ 2 వీడియో చేశారు కదా. ఇప్పుడు చూడండి ఇతను వచ్చి క్యాప్చా టైపింగ్ అంటే డేటా ఎంట్రీ క్యాప్చా టైపింగ్ గురించి అయితే చేస్తున్నాడు. సో ఈ 7 మినిట్స్ వీడియో ఉంది. ఈ 7 మినిట్స్ వీడియోని మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి. సో జెన్యూన్ అనిపిస్తే మీరు కూడా ఒక రివ్యూ వీడియో చేయడము, లేక సేమ్ ఈ వీడియోనే కాపీ పేస్ట్ అంటే థంబ్నెయిల్ మీ స్టైల్లో చేయడం, వీడియోని మీ స్టైల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇతను ఎక్కడి నుంచి ఏ సైట్ నుంచి నేను చేయకుండా జస్ట్ వచ్చేసి నేనైతే చూడండి ఇక్కడ వచ్చేసి నేను గూగుల్లో సంథింగ్ అయితే డిజిటల్ ఇండియా సంథింగ్ అని అయితే టైప్ చేస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్. ఇతని డిస్క్రిప్షన్లో ఏమైనా జాబ్ లింక్ ఏమైనా వేసాడా మొత్తం మనం అయితే చూసుకోవచ్చు. మోర్ అని క్లిక్ చేస్తున్నా, మోర్లో వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా. ఓకే ఇక్కడైతే ఏమీ లేదు, ఇక్కడ ఇతను ఏమని టైప్ చేస్తున్నాడు, ఏ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది జెన్యూనా కాదా, మీరు కూడా ఏంటంటే రీసెర్చ్ చేసి ఈ వీడియో జెన్యూనా కాదా అనేది మీరు ఒక వీడియో చేయొచ్చు. లేదా ఇతను ఎలాగైతే వీడియో చేశాడో అలాగే మీ స్టైల్లో మీరు చేసి కూడా వీడియో చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఇలా మీరు ఏది సెర్చ్ చేస్తూ ఎలాంటి వీడియోలు చేయాలో మొత్తం అన్ని రీసెర్చ్ చేస్తూ గూగుల్లో అక్కడ రీసెర్చ్ చేస్తూ ఆ లింక్ కాపీ చేసుకుని ఒక చోట అయితే పెట్టుకోండి. సో మీకు ఎటువంటి వీడియోస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ చేసుకోండి ఓకేనా. సో జాబ్ వీడియోస్ కానీ, మొబైల్ వీడియోస్ కానీ, మొబైల్ ఎర్నింగ్స్,
నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరైతే చూస్ చేసుకొని మీరు కూడా వచ్చి ఇలా వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. సో మీరు కూడా వచ్చి మంత్లీ వీక్లీ అయితే ఎర్న్ చేయండి. సో జాబ్ చేస్తున్నా కూడా చేయండి, జాబ్ చేయకపోతే ఇంకా మంచిది, ఫుల్ టైం అయితే చేయండి, ఎక్కువ టైం స్పెండ్ చేసి చేయండి. సో మీరు కూడా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారు. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను, ఓకేనా. సో అనిపించింటే ఖచ్చితంగా షేర్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ వాచ్ ఈ మధ్య అన్ని ఆహార నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.